హాయ్ వ్యూవర్స్, ఇందాక ఒక వీడియో ఇచ్చా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు. ఇక్కడ ఆల్రెడీ హైకోర్టు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మనం ఎంత రిక్వెస్ట్ చేసినా చేయగలిగింది ఏం లేదు. కానీ మీ బాధ నాకు అర్థమైంది కాబట్టి నేను డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. 2023కి ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఏ తప్పు అయితే చేసిందో ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా ఆ గవర్నమెంట్ అదే తప్పు చేస్తుంది. క్లియర్గా ఈ రాష్ట్ర విధానానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. జార్ఖండ్ గవర్నమెంట్ ఇలాగే ముందుకు వెళ్తే చివరికి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఉద్యోగాలు తీసేశారు. మరి ఇప్పుడు రోడ్డును పడ్డారు. ఎన్నాళ్ళు చేసిన ఉద్యోగం సంగతి ఏంటి మరి? సో ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా వాంటెడ్గా ముందుకెళ్తున్నట్టుగా ఉంది ఈ కూటమి గవర్నమెంట్. వాస్తవానికి కోర్టుకు చెప్పింది ఏంటి? వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయినాయి, మెయిన్స్ రేపు 23వ తారీఖు ఉంది, ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అంటే అలాగా అని అన్నారు. కోర్టు ఏం చెప్పింది? సరే రేపు రిజల్ట్ అనౌన్స్ చేసేటప్పుడు మేమిచ్చే తీర్పును బట్టే మీరు ప్రకటించండి ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరు ఏంటి అని చెప్పున్నారు. ఇదే నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్ ది బెస్ట్ అందరూ చెప్పాను. అది కూడా అర్థం కావట్లేదు. అయితే కింద కామెంట్స్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే అసలు ఇవన్నీ కాదండి, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ పెట్టాలి, సరే పెట్టమనండి. మేమేమంటున్నాం, ఏదైతే ఈ రోస్టర్ సిస్టమ్ ఉందో దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ మేము అభ్యంతరాలు లేవనెత్తుతున్నామో, ప్రత్యేకంగా మహిళలకి, దివ్యాంగులకి, స్పోర్ట్స్ మెన్కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఏదైతే మీరు ఎక్స్ట్రాగా రిజర్వేషన్ అంటే ఇస్తున్నారో అలా వద్దు. దాన్ని క్లియర్ చేసేసి దెన్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చేసి అప్పుడు ఎగ్జామ్ పెట్టండి, ఇబ్బంది ఉండదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. నేను ఆలోచించాను, నాకు అది కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ అంటే తెలంగాణలో జరిగిన తప్పిదం ఏంటండి? ఓఎంఆర్కి సంబంధించేసి ఒకసారి ఏదో తప్పు జరిగింది, ఒకసారి బయోమెట్రిక్ ఏదో తప్పు జరిగింది, ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చేసి ఆల్రెడీ పేపర్ లీకేజ్ జరిగింది. ఇది చెప్పుకుంటూ పోయినట్టయితే తప్పు మీద తప్పు జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా మేబీ మీరులో కొంతమంది అంటున్నట్టుగా అది కూడా నిజమే ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి తప్పుడు నోటిఫికేషన్ వల్ల ఈరోజు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, సో ఇప్పుడు మేము సరి చేసి ఇస్తామని చెప్పేసి తప్పుడు జగన్ మీద నెడతం కోసం అయి ఉండొచ్చు. బట్ చాలామంది అభ్యర్థులు ఏంటి, వాళ్ళు ఎల్కేజీ యూకేజీ కాదు కదా, గ్రూప్ 2 వాళ్ళు కదా. సో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు గ్రూప్ 2 అభ్యర్థులు అందరి తరఫున నా రిక్వెస్ట్, ఎగ్జామ్ వచ్చేసి ఇక 2 రోజుల్లో ఉంది. మీరు ఇమ్మీడియట్గా అందరికి ధైర్యం వచ్చేలాగా జగన్ చేసిన తప్పిదం అన్నది మీరు చేయమన్నట్టు, నిజమైనటువంటి అభ్యర్థి అందరికీ న్యాయం జరిగిద్ది అన్నట్టు, మీరు ఏ బేస్లో తర్వాత రిజల్ట్ ఇస్తారు ఏంటన్నట్టు ముందుగానే చెప్తే ఈ 2 రోజులు ఒక ధైర్యం వచ్చింది, వాళ్ళు రాయగలుగుతారు. లేదు ఏం పర్లేదు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తారంటారు, చేయండి, ఏం కాదు, ఎందుకంటే మెయిన్సే కాబట్టి. అయితే నేను అనుకోవటం ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి మెయిన్స్ సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరలా దీనిలో ఏ కొంచెం తేడా చేసినా మరలా అసలు మొత్తం నోటిఫికేషన్ రద్దు అయిపోయి మరలా ప్రిలిమ్స్ నుంచి పెట్టాలి కాబట్టి అదో పెద్ద తలనొప్పి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. మేబీ ఏ జగన్ అయితే మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళ త్రూ లబ్ధి జరిగింది నేను అనుకున్నాడో ఇప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళకి నష్టం జరిగిందని మరి వీళ్ళు అనుకుంటారేమో నాకు అర్థం కావట్లేదు. చాలా లాజికల్గా ప్రాక్టికల్గా చెప్తున్నా. నేను ఒకప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాడిని. గ్రూప్ 1 వచ్చేసి 2017లో వచ్చేసి రాసిన వాడిని. దెన్ అన్ఫార్చునేట్లీ ఇంటర్వ్యూ మిస్ అయిపోయింది నాకు వచ్చిన యాక్సిడెంట్ వల్ల. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తుంది ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఆ ప్రిపరేషన్ ఎలా ఉండేది ఏంటో నాకు తెలుసు. ఈవెన్ మైండ్లో ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరిగా ప్రిపేర్ అవ్వలేరు, సరిగా రాయలేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ప్లీజ్ సార్ ఈ గ్రూప్ 2కి సంబంధించి జగన్ చేసిన తప్పిదం ఏదైతే ఉందో మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకండి. ఆల్రెడీ జార్ఖండ్లో క్లియర్గా జడ్జిమెంట్ ఉంది. ఈ రాష్ట్ర విధానం తలనొప్పుల వల్ల ఆల్రెడీ ఉద్యోగం పొందినటువంటి 10 సంవత్సరాల సర్వీస్ ఆల్రెడీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఉద్యోగం తీసేశారు. అలా ఇప్పుడు ఏ ఒక్కరిని ఇబ్బంది పడ్డా ఆ పాపం మీదే అవుతుంది. ఎస్ జగన్ తప్పిదం చేశాడు, మీరు దాన్ని సరి చేయండి, సరి చేసి ఎగ్జామ్ పెట్టండి, పోస్ట్ పోన్ చేస్తారా చేయండి, లేదు హైకోర్టుకి క్లారిటీ ఇవ్వండి, లేదు ఇప్పుడు పిల్లలకి క్లారిటీ ఇవ్వండి. బట్ కన్ఫ్యూజన్లు అయితే పెట్టొద్దు. అండ్ జగన్ మీద నెట్టేసి మీరు కాలక్షేపం చేద్దామనో లేదన్నప్పుడు తర్వాత మొత్తం మరలా ఎగ్జామ్ పెడదామని అలా అనుకుంటే మాత్రం అది పెద్ద తప్పు అవుతుంది.